నమస్తే అండి, నేను మీ డాక్టర్ నీరజాని. చాలా మంది అడుగుతూ ఉంటారన్నమాట, మాకు బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయని చెప్పారు, ఇప్పుడు ఏమైనా స్కాన్ చేసి చూస్తారా, క్లాట్స్ కరిగాయా, అవి ఫ్యూచర్లో ఏమైనా కరిగిపోతాయా అని అడుగుతారనమాట. సో మనకి దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, క్లాట్స్ ఫామ్ అయ్యేది బ్రెయిన్లో కాదు, బ్లడ్ వెజల్లో, రక్తనాళంలో క్లాట్ అనేది ఫామ్ అయ్యేది. ఇప్పుడు మనకి హార్ట్ నుంచి 4 పెద్ద పెద్ద రక్తనాళాలు బ్రెయిన్కి వెళ్తాయి అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత బ్రాంచెస్ లాగా ఫామ్ అవుతాయి, అంటే చెట్టు నుంచి వేర్లు వచ్చినట్టు చాలా బ్రాంచెస్ ఫామ్ అవుతాయి అనమాట. ఈ రక్తనాళాల్లో ఏదో ఒక చోట క్లాట్ ఫామ్ అయ్యి బ్రెయిన్కి అది సప్లై చేసే పార్ట్లో సర్క్యులేషన్ తగ్గిన పార్ట్ మనకి స్కాన్లో కనిపించింది అనమాట. సో మనకు కనిపించేది ఎక్కడ రక్త సరఫరా తగ్గింది అనేది మనకు స్కాన్ చూపించింది, ఎక్కడ బ్లాక్ అయింది అనేది మనకు చూపించేది. బ్లాక్ అయింది చూపించేది వేరే స్కాన్, ఎంఆర్ యాంజియో చేస్తే మనకి దాంట్లో ఎక్కడ బ్లాక్ ఉందని తెలిసిద్ది. కానీ మామూలు స్కాన్లో మనకు కనిపించేది ఎక్కడ రక్త సరఫరా తగ్గింది అనేది. సో ఇప్పుడు ఏంటి అంటే, మనకి ఎక్కడైనా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే బ్రెయిన్ అనేది టైం ఇవ్వదు. రక్త సరఫరా తగ్గిన నిమిషంలోనే ఎన్నో కణాలు చనిపోతూ ఉంటాయి అనమాట, అంటే పర్మనెంట్గా చనిపోతూ ఉంటాయి. సో నిమిషాలు గడిచే కొద్దీ కణాలు చనిపోతూ ఉంటాయి. సో మనం చేసేది ఏంటి అంటే, ఆ క్లాట్ అనేది పెరగకుండా ఉండటానికి, కొత్త కణాలు చచ్చిపోకుండా ఉండటానికి మామూలుగా మనం 4.5 అవర్స్లో ఇంజెక్షన్ ఇవ్వాలి అంటాం. ఆ ఇంజెక్షన్ ఇచ్చేది ఎందుకు అంటే, తొందరగా క్లాట్ కరిగితే ఇప్పుడు వరకు ఎన్ని చనిపోయాయో అవి చనిపోయినట్టే, కొత్త కణాలు, ఇంకా చచ్చిపోయే కణాలు చనిపోకుండా ఉండటానికి మనం ఆ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. బట్ అప్పటికి ఆ కొన్ని నిమిషాల్లో కూడా ఎంత డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ పర్మనెంట్, కాకపోతే బ్రెయిన్ టైంతో పాటు రికవర్ అవుద్ది. కానీ ఎక్కడ కణాలు చచ్చిపోయాయో మళ్ళీ అనేవి అవి పుట్టవు. ఆ ప్లేస్లో స్కార్, అంటే వేరే కణాలు, ఎక్కడైనా మనకు దెబ్బ తగిలితే స్కార్ ఫామ్ అయింది చూడండి, మచ్చ ఫామ్ అయింది. సో అట్లాంటి కణాలు పుట్టి ఆ పార్ట్ని సీల్ చేసేస్తాయి. సో ఆ పార్ట్ మనకి స్కాన్లో కనిపించింది. సో ఇప్పుడు మనకి రక్తనాళం ఫ్రీ అయింది, మనం క్లాట్ పగిలే ఇంజెక్షన్ ఇచ్చాము, క్లాట్ తగ్గటానికి టాబ్లెట్స్ ఇచ్చాము, అన్నీ ఇచ్చి క్లాట్ తగ్గిపోయినా, రక్త సరఫరా మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయినా కూడా చనిపోయిన కణాలు మళ్ళీ పుట్టవు. సో ఈ స్పాట్ అనేది మనకి స్కాన్లో కనిపిస్తూ ఉండొచ్చు. సో మనం మళ్ళీ స్కాన్ చేసుకొని చూసి ఆ మచ్చుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే అది అట్లాగే ఉండిపోతుంది. చాలాసార్లు మనం చెక్ చేసుకునేదల్లా కొత్త క్లాట్స్ రాకూడదు అని. ఎప్పుడైనా సరే ఒక రక్తనాళం మూతపడింది బాడీలో అంటే రోగం ఒక బ్లడ్ వెజల్లోనే ఉండదు, చాలా చోట్ల బ్లడ్ సర్క్యులేషన్ వీక్గా ఉంది అని అర్థం అనమాట. అంటే అది హార్ట్లో ఉండొచ్చు, లెగ్స్లో ఉండొచ్చు, బ్రెయిన్లోనే చాలా బ్లడ్ వెజల్స్లో ఉండొచ్చు. సో మనం ట్రీట్మెంట్ ఇచ్చేది మిగతా రక్తనాళాల్లో ఏవైనా క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అవి తగ్గాలి అని మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. కేవలం ఈ ఒక్క రక్తనాళం గురించి కాదు, అన్ని చోట్ల బ్లడ్ వెజల్స్ బాగుండాలి అని మనం మెడికేషన్స్ వాడతాం. ఇవి ఎప్పటికీ మనం వాడుతూ ఉంటే ఫర్దర్ కొత్త క్లాట్స్ రాకుండా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా సరే స్కాన్ రిపీట్ చేస్తున్నాము అంటే కొత్త క్లాట్ కోసం వెతుకుతామే తప్ప పాత మచ్చలు తగ్గాయా లేదా ఇవన్నీ మనం అసలు వాటిని పట్టించుకోం. ఎందుకంటే ఎన్ని మచ్చలున్నా కూడా చాలాసార్లు బ్రెయిన్ రికవర్ అయ్యిద్ది. కొత్తవి రాకుండా ఉంటే, కొత్త సిమ్టమ్స్ రాకుండా ఉంటే పేషెంట్ అనేవాళ్ళు హెల్తీగా హ్యాపీగా ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే, క్లాట్స్ అనేది కరుగుతాయా అని మనం ఎప్పుడు అడగకూడదు. కొత్త క్లాట్ ఏమైనా ఫామ్ అయిందా, కొత్త చోట్ల ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందా అనేదే మన క్వశ్చన్ అయి ఉండాలి. థ్యాంక్ యూ.